అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఆహ్, మీకు చూడండి ఆప్షన్స్ మీకేంటంటే మెయిన్ ఏంటంటే దీంట్లో ఎలా మీ స్క్రీన్ అన్నది షేర్ చేయాలి. చాలామందికి ఎంత చెప్పినా కూడా తెలియట్లేదు. సో, వారి కోసం చేస్తున్నాను నేను. సో, ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా! కిందన అంటే వీడియో సింబల్ తర్వాతేమో వీడియో తర్వాతేమో ఆహ్, ఆడియో మీరు మాట్లాడాలంటే. తర్వాత స్మైలీ సింబల్ ఉంది. తర్వాత 3 డాట్స్ ఉందండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు హ్యాండ్ రైజ్ ఆప్షన్ వచ్చిందక్కడ. హ్యాండ్ రైజ్ కాదండి నేను చెప్పేది. లెఫ్ట్ సైడ్ చూడండి బాక్స్‌లో అప్ యారో ఉంది. బాక్స్‌లో అప్ యారో ఉంది. దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కంటిన్యూ కొట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి షేర్ యువర్ స్క్రీన్ అని ఉంది కదా! ఇక్కడ టిక్ పెట్టాలి. షేర్ యువర్ డివైసెస్ ఆడియో తర్వాత మొత్తం చదువుకొని అడ్జస్ట్ ఏం చేస్తారంటే టిక్ పెట్టండి. టిక్ పెట్టేసి కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఇలా వస్తుంది. రికార్డ్ ఆర్ షేర్ స్క్రీన్ యూజింగ్ మీట్ అని. ఇక్కడ ఏం చేస్తారంటే షేరింగ్ ఆర్ రికార్డింగ్ స్కోప్ అని చెప్పేసి ఉంది కదా! సింగిల్ యాప్ అని ఉంది. సింగిల్ యాప్ పెట్టొద్దండి. మొత్తం ఎంటైర్ స్క్రీన్ అన్నది పెట్టండి. ఎంటైర్ స్క్రీన్ అన్నది పెట్టిన తర్వాత దీని మీద కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత నోటిఫికేషన్ ప్రొటెక్షన్ స్టేటస్ బార్ ప్రొటెక్షన్ ఇక్కడ ప్రొటెక్షన్స్ కొన్ని ఉన్నాయి. స్మాల్ విండో ప్రొటెక్షన్ తర్వాత అంటే మీకు సపోజ్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది వాళ్ళకి కనిపించకూడదంటే ఇది ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఆపేసుకోవాలి. సో, అంటే కనిపించకూడదు కాబట్టి ప్రొటెక్షన్ చేసామది. తర్వాత స్టేటస్ బార్ ప్రొటెక్షన్, తర్వాత స్మాల్ విండో ప్రొటెక్షన్ అంటే మీవి కొన్ని వాళ్ళకి కనిపించకూడదు అన్నప్పుడే. ఇప్పుడు ఇది ఇలా ఉంచేయండి నో ప్రాబ్లమ్. సో, ఇక్కడేంటంటే స్టార్ట్ నౌ. ఇప్పుడు నేను స్టార్ట్ నౌ అయిన తర్వాత ఇక్కడ వీడియో స్క్రీన్ రికార్డ్ అవ్వదు కాబట్టి స్టార్ట్ నౌ కొట్టట్లేదు. స్టార్ట్ నౌ కొట్టిన తర్వాత మీ స్క్రీన్ అంతా గూడా వాళ్ళకి షేర్ అవుతుంది. సో, మీరు మీ స్క్రీన్ మీద ఏం చేస్తున్నారో అన్నీ గూడా కనిపిస్తాయండి. సో, ఇలా మీరు స్క్రీన్ అన్నది షేర్ చేయండి. ఇలా అంతే. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. థాంక్ యూ.